the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. When Jesus was on this earth, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు he gave a wonderful sermon called the Sermon on the Mount. ఆయన కొండ మీద చక్కటి ప్రసంగాన్ని చేశారు. And he gave 3 chapters of beautiful teaching. ఆయన కనీసం 3 అధ్యాయాలు చక్కటి ఉపమానంని ఆయన మనకు బోధించారు. And he taught many wonderful ways of living your life. ఆయన మరి మనిషి యొక్క జీవితం ఏ విధంగా చక్కటి జీవితం జీవించగలరు అన్న విషయాన్ని And బోధించారు. if you can follow those things that he spoke, you are really a blessed person. ఆయన మరి బోధించిన అనుసారంగా మనం జీవించినట్లయితే మనం ఎంతో ఆశీర్వదింపబడిన వారు. One of the things he spoke was the Beatitudes. ఆయన మాట్లాడిన ఒక విషయం ఏంటంటే ధన్యత వాక్యాలు ఉన్నవి. We want to just look at the Beatitudes today ఈ ధన్యత వాక్యాల గురించి మనం చూసుకుందాం. and in the coming weeks. వచ్చే 2 వారాలు కూడా దాని గురించి ధ్యానిద్దాం. Because Jesus said, the one who keeps the Beatitudes and who lives that way is a blessed person. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ ధన్యత వాక్యాల అనుసారంగా జీవించేవాడు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పారు. Everyone wants to be a blessed person. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలని కోరుతారు. You want God's favor upon your life. దేవుని యొక్క కటాక్షం మన జీవితం ఉండాలని కోరుతాం. In fact, the word blessed means మనము ఆశీర్వదింపబడుట అంటే to be favored by God and approved by God. దేవుని యొక్క కటాక్షము కలిగి దేవుని చేత మంచి అని మెప్పు పొందటం. We all want to be approved by God. మనం అందరం కూడా దేవుని చేత మెప్పు పొందాలని ఆశపడతాం. And definitely we want God's favor in everything that we do. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క అనుగ్రహం కటాక్షం కావాలని కోరుతాం. Then it's good that we understand the Beatitudes so that we can apply it in our lives. అయితే ఈ ధన్యత వాక్యాల గురించి మనం అర్థం చేసుకుని మన జీవితంలో అలవరించుకుంటుంటే ఎంతో అవసరమైనది. Because then we receive the blessing. ఎందుకంటే అప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. The first beatitude that Jesus spoke was in Matthew chapter 5 and verse 3. మొదటి ధన్యత వాక్యము మరి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. You know, in the general mindset of human beings, it's not the poor in spirit who are, people think that those who are big and wealthy, they are the blessed people. మరి లోకంగా సహజంగా మనుషులు ఆలోచించేది ఏంటంటే గొప్పవారు ధనికులు మరి అన్ని విషయంలో హెచ్చుగా ఉండేవారు ధన్యులు అనుకుంటాం. So man thinks in a different way. మనిషిని ఆలోచన శైలి వేరుగా ఉంటుంది. But now we are going to see how God thinks. అయితే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అన్నది మనం చూద్దాం. It's better to align your life with God's thoughts, not with man's thoughts. It's better to align always with God's side. మీ యొక్క ఆలోచన సరిని దేవుని ఆలోచన సరితో మరి పెట్టుకొని ఉంటే చాలా మంచిదిగా ఉంటుంది. Because then that is when you get blessings from God. ఎందుకంటే అప్పుడే మనకి దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. The things that man thinks and the man does is always in opposition to what God thinks. దేవుడు ఆలోచించే తీరు మనుషుడు ఆలోచించే తీరు మనుషులు చేసే తీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నవి. Man thinks the mark of a success is having money and wealth and position and power. That's what they think. మనుషుడు మరి తాను అన్ని విషయాల్లో హెచ్చుగా ఉండటము, డబ్బుల విషయంలో మరి అన్ని విషయాల్లో హెచ్చుగా ఉండటం అన్నది అది తన జీవితంలో ఒక మరి విజయంగా భావిస్తారు. But Jesus said, "Blessed are the poor in spirit." అయితే యేసు ప్రభువారు అంటున్నారు ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. So what is poor in spirit? దీనులై ఉంటే అంటే ఏంటి? It means of a humble and a contrite spirit. అది దీన మనసు కలిగి విరిగి నలిగిన మనసు కలగటము. It means lowly in heart. ఎందుకంటే అది దీనత్వము మనసులో దీనత్వము కలిగి ఉండుట. Broken in spirit. In other words, not proud. మరి గర్వంగా లేకుండా మరి విరిగి నలిగిన హృదయం కలిగి ఉండుట. It's the opposite of pride. అది అహంకారానికి మరి వ్యతిరేకంగా ఉండే విధము. See, Jesus Christ, the Son of God, the creator of the heavens and the earth. మరి యేసు ప్రభువారు ఆకాశ భూములన్నింటినీ ఆయన సృష్టికర్త అంటున్నారు. He is the one who made this world. ఆయన ఈ లోకానంతా కూడా ఆయన సృజించారు. Everything that is created, it was created through him. మరి మనం చూసే సృష్టి అంతా కూడా ఆయన ద్వారా సృష్టించబడినది. The great God. గొప్ప శక్తిమంతుడైన దేవుడు. You know what he said about himself?
ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నారో తెలుసా? In Matthew 11 verse 28 to 30, మత్తయి సువార్త 11:28 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే Jesus said, I am meek and gentle and humble in spirit, and those of us who learn of him, we are also conformed to his image, because the lowliness in spirit are the ones who will find the rest for their souls. He said, I am meek and lowly. ఆయన అంటుండే, నేను సాత్వికుడును దీనుడను. ఆ విధంగా ఉన్నట్టయితే ఆయన యొక్క స్వరూపంలో స్వభావంలో మనం ఉంటాము. And he said, learn from me. ఆయన అంటాడు, నా నుంచి నేర్చుకునండి. See, the creator God is meek and lowly. How can we be proud? మరి సృష్టికర్త అయిన దేవుడు ఎంతో సాత్వికుడిగా దీనుడిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా గర్వంగా ఉండగలుగుతాం? Jesus lives in heaven. ఆయన పరలోకమందు నివసించే దేవుడు He అంటున్నారు. owns heaven. ఆయన పరలోకమంతా ఆయన సొంతము. God the Father and Jesus, they own heaven. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు వారి సొంతదై ఉంటున్నది. And if Jesus Christ says, I'm meek and lowly in spirit, మరి యేసు ప్రభు వారు అంటారు, నేను దీనుడను సాత్వికుడును అని అంటారు then ఆత్మలో. where is the place for proud people in heaven? మరి గర్విష్ఠులకు మరి పరలోకములో స్థానం ఎక్కడ ఉంటుంది? The proud people and the haughty people, God will reject them. మరి గర్విష్ఠులను మరి ఇటువంటి వారిని దేవుడు నిరాకరిస్తారు. And the point is, those who are proud and haughty, they have no rest for their souls. మరి అహంకారము గర్వం కలిగిన వారికి వారి మనసులో శాంతి లేదు. Because Jesus said, learn from me, I am meek and lowly, you will find rest for your souls. అయితే నేను సాత్వికుడిని దీనుడని నేర్చుకునండి, మీకు విశ్రాంతి కలుగును అంటున్నారు. Do you want rest for your soul? మీకు విశ్రాంతి కావాలా? Are you always troubled with troubling thoughts and stress in your life? ఎప్పుడు కూడా మరి ఒత్తిళ్లతోటి మరి విపరీతమైన ఆలోచనలతో ఒత్తిడిలో ఉండాలనుకుంటున్నారా? Then లేదా remember, విశ్రాంతి కావాలా? if there is pride in your heart, there is no rest for your soul. ఒకవేళ మీ హృదయంలో గర్వం ఉన్నట్టయితే మీకు విశ్రాంతి లేదు. It's only for those who are meek and lowly, అయితే ఎవరైతే సాత్వికులు దీనులై ఉంటారో వారికి, those who are poor in the spirit and who don't think high of themselves, ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో తమ గురించి తాను హెచ్చుగా భావించరో they are the ones who will find rest. వారికే విశ్రాంతి దొరుకుతున్నది. See, in Proverbs it says, I won't quote the verse, it says the proud look is an abomination to God. మరి గర్విష్ఠుల యొక్క చూపు దేవునికి హేయకరంగా ఉంటున్నది. They will not be esteemed by God. మరి దేవుడు వారిని ఎన్నిటికీ మెచ్చుకొనడు. God hates pride. దేవుడు మరి ఎంతగానో ద్వేషిస్తారు గర్వం. Mourning means మరి దుఃఖపడుట అంటే a penitent and a sorrowful spirit. మరి తప్పు విషయమై దుఃఖపడేటువంటి ఆత్మ ఏంటున్నది. Not for the calamities and for the bad things in your life, but for the sin. అయితే ఏదో ప్రమాద గురించి గాని అనుకోని పరిస్థితి గురించి వచ్చిన దుఃఖము కాదు గాని పాపం నిమిత్తమైన దుఃఖము. Mourning for your own sinful condition, that also is acceptable to God. మరి మన పాప విషయమై మనం దుఃఖపడుట కూడా దేవుడు అంగీకరించేవాడు అంటున్నాడు. And mourning for the sins of the people around you, that's also acceptable to God. మరి మన చుట్టుపక్కల ఉన్న వారి పాపమును గురించి మనం దుఃఖపడటం కూడా దేవుడికి ఎంతో అంగీకారంగా ఉంటుంది. And when you see the name of God being blasphemed and cursed and using the name of Jesus vainly, you mourn for that. That also is acceptable to God. మరి దేవుని నామమును హేయముగా మరి దూషించే వారంగా ఉండే వారిని గురించి మనం దుఃఖపడినట్లయితే, మనం ఆ పాపం గురించి దుఃఖపడినట్లయితే అది కూడా మన దేవునికి అంగీకారం. You know, you can get so used to hearing all the curse words that you don't even bother about it. మరి చాలా మంది ఎన్నో శాపనార్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మనం దాని గురించి పట్టించుకునే వారంగా ఉంటున్నాం. People take the name of Jesus very lightly. చాలా మంది దేవుని నామమును యేసు ప్రభు నామమును వ్యర్థంగా తీసుకుంటుంటారు. They curse in the name of Jesus. యేసు ప్రభు నామమును దూషిస్తూ వారి శాపములు కడుతుంటారు. It is a terrible thing. అది ఎంతో విపరీతమైన పరిస్థితి. Oh, sometimes the people go and they enjoy films where the name of Jesus is blasphemed in the films. The people enjoy that. చాలా మంది కొన్ని సినిమాలకు వెళ్తుంటారు, ఎక్కడైతే ఆ సినిమాలో దేవుని నామమును ఎంతో దూషించగా రాబడి మరి చెప్పబడుతుంటున్నది. They don't feel the sorrow. How can they blaspheme that worthy name of Jesus? అరే, ఇంత పరిశుద్ధమైన దేవుని నామమును ఏ విధంగా మీరు దూషిస్తున్నారు అన్నటువంటి బాధ వారికి కలగదు. God Almighty, the Creator, how can they speak so lightly about Him? మరి సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుని గురించి వీరు ఇంత సులువుగా ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు? But a person who feels that mourning when the name of God is blasphemed, God looks at him. మరి అటువంటి విషయమైతమే ఆ పాపం నిమిత్తమై దుఃఖపడి వారి గురించి దేవుడు ఎంతో ధ్యానిస్తుంటారు. In Ezekiel chapter 9 and verse 4, యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో God sent an angel through Israel, said, go through the land. మరి దేవుడు ఒక దేవదూతను ఇశ్రాయేలు నగరమునకు వెళ్ళి మొత్తం ధ్యానించమని చెప్పారు. And see the people who are mourning for the sins around them. అయితే అక్కడ జరిగే పాపం విషయమై మనుషులు దుఃఖపడే వారి గురించి మరి ధ్యానించమని చెప్పారు. He says in chapter 9 verse 4, అక్కడ 9వ అధ్యాయం 4వ వచనములో, set a mark on the forehead of every man that sighs and cries for all the abominations that are done. యెహోవా యెరూషలేమును పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన
హే కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించు వారి లలాటములు గుర్తువేయమని వారికి ఆజ్ఞాపించి. See, God will put a special mark on those people who also mourn for the sins around them, who feel the sadness and sorrow for what is happening around. God puts a mark on them. అయితే ఎవరైతే తన చుట్టుపక్కల జరుగుతున్న పాపం నిమిత్తమై దుఃఖపడతారో వారి గురించి ప్రత్యేక గుర్తు దేవుడు వారి గురించి గుర్తు వేస్తారు. When you walk around on the road and see people lost and people who are doing things which are wrong against God, do you feel that mourning in your heart? అయితే నీ జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎంతో మంది మరి తప్పు మార్గంలో హే కృత్యములు చేస్తున్నప్పుడు వారి గురించి నువ్వు మనసులో దుఃఖపడినప్పుడు దేవుడు దాని గురించి గుర్తు పెట్టుకుంటారు. You get so used to it that you don't even bother about it many times. చాలా సార్లు ఏ విధంగా అయితే మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితుల్లో మనం ఉంటే పరిస్థితుల్లో ఉంటున్నాం. We see so much of people lost in the wrong ways that we don't even think about it. మరి చాలా మంది తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే వారి గురించి మనం పట్టించుకునే వారంగా ఉంటున్నాం. But God has a special mark for those who feel His heart for the people. అయితే అటువంటి వారి గురించి చింతించి దుఃఖించే వారి గురించి దేవుడు వారిని ప్రత్యేక ఒక గుర్తుగా వారిని పెట్టుకుంటున్నారు. If you grieve for the things that grieve God, He is very happy with you. అయితే దేవుడు ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నాడో నువ్వు కూడా అటువంటి విషయంలో దుఃఖపడినట్టయితే దేవుడు నీ గురించి ఎంతగానో మెచ్చుకుంటారు. He has a special mark for you. ఆయన నీ గురించి ఒక ప్రత్యేకమైన గుర్తుగా పెట్టుకుంటారు. Because you feel the same compassion when people are lost, that you say, God have mercy on these people. When you cry out to God, He hears your prayer. ఎందుకంటే దేవుడు ఏ విధంగా మరి కనికరపడతాడో అదే విధంగా నువ్వు కూడా కనికరం జాలి పడినప్పుడు వారు నశించిపోతున్న వారి గురించి నీకు కలిగిన వేదన గురించి నువ్వు పడినప్పుడు దేవుడు నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. When Jesus was on the earth, దేవుడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు He saw crowds of people coming to Him. ఆయన మరి వేలాది మంది ఆయన దగ్గరకు వస్తున్నట్టు చూస్తున్నారు. So many people used to come just to hear His words, and He saw them like sheep without a shepherd. ఆయన వారిని చూచినప్పుడు మరి కాపరి లేని గొర్రెలుగా ఆయన వారిని చూస్తున్నారు. And always He was moved with compassion. అయితే ఆయన కనికరము చేత కదిలింపబడ్డారు. He felt sorrow for them. వారి గురించి ఎంతగానో దుఃఖం చెందారు. In Matthew chapter 9 verse 36. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంటున్నది. It says, and when He saw the crowds, He was moved with compassion for them, because they fainted and they were scattered abroad like sheep having no shepherd. అయితే ఆ జనసమూహం ఆయన చూచినప్పుడు వారందరూ కూడా మరి కాపరి లేని గొర్రెల్లాగా చెదిరిపోయి ఉంటున్నారు. And He was so moved with compassion. ఆయన కనికరం చేత కదిలింపబడ్డారు. When you see people who don't know Jesus Christ and who are going towards hell, how do you feel for them? ఒకవేళ యేసు ప్రభువుని తెలియకుండా నరకానికి వెళ్తున్న వారిని చూచినప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది? Do you have the heart for the lost? నువ్వు ఆ తప్పిపోయిన వారికి నశించిపోతున్న వారి గురించి నీకు భారం కలిగి Or ఉన్నావా? are you saying, oh, I am saved, my family is saved, we are going to heaven, that's enough? నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, నాకేం పర్వాలేదు అనుకుంటే సరిపోతుంది అనుకుంటే There చాలా. are millions of people who don't know Jesus Christ. లక్షలాది మందికి యేసు ప్రభు ఎవరో తెలియని వారు ఉంటున్నారు. Millions of people who are entering hell every year. Millions are going to hell. లక్షలాది మంది మరి దేవుని తెలియక నాశనం అయిపోతూ నరకాగ్నిలో వెళ్ళేవారు ఉంటున్నారు. Hell is a place which is a horrible place of torment. మరి ఆ నరకం అనేది ఎంతో వేదనతో కూడినటువంటి ప్రాంతమే స్థలమే ఉంటున్నది. A person who enters hell will never come out. మరి ఆ నరకానికి వెళ్ళి వారు తిరిగి బయటికి రాలేరు అందులో నుంచి. They'll suffer for eternity. వారు అనంత కాలం వరకు అందులోనే మరి వేదన అనుభవిస్తారు. When we see people like that, do you feel the sorrow? అయితే అటువంటి మనుషులు అటు వెళ్తున్న స్థలానికి వెళ్తున్న మనుషుల గురించి నీకు మనసులో దుఃఖం కలగదా? Do you have compassion? నీకు వారి ఏళ్ళ కనికరం కలగదా? Do you cry out to God, have mercy on the people? వారి గురించి నువ్వు దేవుణ్ణి విజ్ఞాపన చేయవా, ప్రభువా వారిని కాపాడని? If your heart grieves for such people, ఒకవేళ అటువంటి వారి ఏళ్ళ నీ హృదయం మరి దుఃఖపడినట్లయితే you are touching the heart of God. నువ్వు దేవుని హృదయాన్ని తట్టుతున్నావు. Because God also grieves for them. ఎందుకంటే దేవుడు కూడా అటువంటి వారి గురించి మరి కనికరపడుతున్నాడు. The Bible says it's not the will of God anyone should perish. దేవుడు వాక్యంలో చెప్తున్న దేవుడు ఎవరు కూడా నశించిపోవడం ఆయన చిత్తము కాదు. He doesn't want anyone to go to hell. ఆయన ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ఆయన చిత్తము కాదు. Because He knows the condition in hell. He knows how horrible it is. ఎందుకంటే నరకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఆయనకి తెలుసు. Hell was not made for human beings. నరకం అన్నది మనుషుల కొరకు It was చేయబడలేదు. made for Satan and his angels. అది ఆ సాతాను వెంబడించే ఆ ఏంజెల్ కొరకు సిద్ధపరచబడింది. But people are blindly following all the evil that Satan is giving them. They are following that blindly. అయితే గుడ్డితనముగా సైతాను ప్రలోభించిన మరి మార్గములన్నిటి కూడా మరి మనుషులు వెళ్తూ ఉన్నారు. And when Jesus saw them going like that, He felt such compassion for them. He was moved with compassion. అయితే దేవుడు మనుషులు మరి అటు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కనికరంతో నింపబడ్డాడు, ఆయన కదిలింపబడుతున్నాడు. If you want to be a blessed person, ఒకవేళ నువ్వు ఆశీర్వదింపబడిగా ఉండదలిచినట్లయితే you should also be mourning for such people. నువ్వు కూడా అటువంటి వారి కొరకు దుఃఖపడాలి. Because if you do mourn, if you have the compassion, if you cry out to God in intercession for them, God will bless you. ఒకవేళ నువ్వు దుఃఖపడి వారి గురించి నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేసి ప్రాధేయపడినప్పుడు దేవుడు వారిని దర్శిస్తారు.
Don't be so caught up with the things of this life and your business and your work and making money that you forget the other things, the more important things. మరి ఈ లోకంలో నీ యొక్క వ్యాపార నిమిత్తమై నీవు చేస్తున్న పని నీ సొంత విషయంలో వ్యస్తమైపోయి నువ్వు ఇంకోటి పట్టించుకోకుండా ఉండకూడదు. Ask God to give you a heart of mourning for the sins around you. నీ సాటి వారి కొరకు పొరుగు వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయుటకు భారం కలిగిన హృదయం దయచేయమని దేవుని అడుగు. If you are a person who mourns for the sins, God will use you to touch the people and to reach out to the lost. మరి ఒకవేళ నువ్వు అటువంటి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే వాడివైతే భారం కలిగిన వాడివైతే దేవుడు వారిని దర్శించుటకు నేను ఉపయోగిస్తుంటా. You will be a blessing to many lives. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. And when you get to heaven and stand before God, నువ్వు పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట నిలిచినప్పుడు you will have the joy of seeing the people for whom you prayed for and mourned for. They will be there with you in heaven. అయితే ఎవరి కొరకే నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేసావో వారు రక్షించబడినప్పుడు ఎంతో ఆనందంతో నిండిపోతావు. And they will say, thank you brother because you prayed for me. Thank you sister because you prayed for me. ఎంతగానో వారు నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తారు. సహోదరుడా నువ్వు నా కొరకు ప్రార్థన చేసావు, నీకు వందనాలు ధన్యతలు అని చెప్తారు. I don't want my life to be wasted just running after some business and job and making some money. I don't want my life to be wasted. నా జీవితము మరి ఏదో ఒక వ్యాపారం నిమిత్తము ఈ లోకం వెనుక పరిగెత్తు నా జీవితాన్ని వ్యర్థంగా చేసుకుంటే నాకు ఇష్టం లేదు. What you do on this life should have eternal implications. నువ్వు ఈ లోకములో చేసేదానికి అనంత కాల ఒక పరిణామాలు ఉండాలి. Your rewards are in heaven, not on this earth. నీ యొక్క బహుమానాలు పరలోకంలో ఉంటున్నవి. Keep your eyes on that things. మీరు ఆ పరలోకమున పై వాటి నందు మీ హృదయం ధ్యానించండి. Let your heart be moved with what moves the heart of God. నీ హృదయము దేవుని హృదయం ఏ విషయంలో అయితే కదిలింపబడుతుందో అదే విషయంతో నీ హృదయం కదిలింపబడాలి. I want to just ask you, how is your life? ఈ దినము నేను మిమ్మల్ని అడగాల్చున్నాను, ఈ దినము నీ జీవితం ఏ విధంగా ఉన్నది? We saw two things today. మీరు రెండు విషయాలు మనం చూసాం. Blessed are the poor in spirit. మరి ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు. They are blessed, he says. వారు ఆశీర్వదింపబడిన వారు. Blessed are those who mourn. మరి దుఃఖపడే వారు ధన్యులు. Those who mourn for the sins and abominations around them. మరి చుట్టుపక్కల జరుగుతున్న హే కృత్యముల గురించి వారి గురించి దుఃఖపడేవారు, పాపం గురించి దుఃఖపడేవారు. They are the blessed people. వారు ఆశీర్వదింపబడినవారు. How is your life? నీ జీవితం ఏ విధంగా ఉన్నది? Are you so much caught up with your things that you don't have any feeling for others? నువ్వు అనేక విషయంలో వ్యస్తమై ఉన్నావా? ఇటువంటి వారి గురించి నీకు ఎటువంటి కనికరం లేదా? Why don't you repent of it today? ఎందుకొరకు నువ్వు పశ్చాత్తాపడవు ఈ విషయంలో? Ask God to change your heart. దేవుని నీ హృదయమును మార్చమన్నాడు. Lord, give me the love for the lost. ప్రభువా నశించిపోవారి గురించి నాకు భారాన్ని దయచేయి. I have done nothing for you so far. నేను నీ కొరకు ఇంతవరకు ఏమీ చేయలేదు. I have not talked with anyone about you. ఇప్పటి వరకు నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదు. I've been too busy with my own things. నేను నా యొక్క సొంత పనుల్లో నేను వ్యస్తమై జీవిస్తున్నాను. But Lord, I want your favor upon my life. అయ్యా నీ యొక్క కటాక్షము నా జీవితంలో కావాలి. I want to feel the way you feel. అయ్యా నువ్వు ఏ విధంగా తలుస్తావో ఆ విధంగా నేను తలంచాలి. When you see the lost, how much compassion, I want to have the same compassion. అయ్యా నువ్వు నశించిపోరు వారిని చూస్తున్నప్పుడు నీకున్నటువంటి ఆ జాలి కనికరం నాకు కూడా ఆ హృదయంలో ఆ మనసు కావాలి. Change my heart, Lord. నా మనసును మార్చు. Ask him. నా హృదయంను మార్చు. Start praying for those around you. అడగండి, నీ చుట్టుపక్కల వారి కొరకు ప్రార్థన చేయండి. Start with your neighbors. మీ పక్కన వారితో కూడా కలవండి. Pray for them, intercede for them. వారి కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. God will use it to reach people around you. నీ చుట్టుపక్కల వారికి మీరు వెళ్ళుటకు దేవుడు మిమ్మల్ని ఉపయోగిస్తారు. And surely the blessing of God will come upon your life. దేవుని ఆశీర్వాదములు మీ కుటుంబంలో మీ జీవితంలో ఉంటవి. Why don't you pray with me? నాకుతో మీరు ప్రార్థన చేయకూడదు. Lord, change my heart. ప్రభువా నా హృదయాన్ని మార్చు. Take away all the pride from my heart. నా హృదయంలో ప్రతి గర్వమును తీసివేసేయి. Because a proud spirit is an abomination to you. ఎందుకంటే గర్వం హృదయం నీకు అసహ్యము హేళము. I confess the pride in my heart. నా హృదయంలోని మరి పాపం నేను క్షమాపణ కోరుతున్నాను. Take it away from me. నా పాపమును తీసివేయండి. Let me learn of Jesus to be humble and meek. యేసులాగా ప్రభువా నేను యేసు ప్రభువాలాగా నేను సాత్వికుడు దీనుడవుటకు నేర్చుకునేవాడిని. Give me the heart of compassion for the lost. నాకు నశించిపోయే వారి గురించి కనికరమును జాలిని దయచేయండి. Let me feel the pain that you feel. అయ్యా నువ్వు వారి ఎడల పడే ఆ బాధ వేదన నాకు కూడా దయచేయి. Change my heart, Lord Jesus. నా మనసును మార్చి యేసు. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. Amen. Lord, I pray for those who are sick. ప్రభువా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. Have mercy and heal them, Lord. ప్రభువా వారి ఎడల కనికరం చూపించి వారిని స్వస్థపరచండి. Stretch out your hand, Lord Jesus. అయ్యా నీ చేయి చాపండి. You are the one who paid the price for their sickness. అయ్యా వ్యాధుల కొరకు నువ్వు క్రయ విలువ చెల్లించావు. You took the stripes and the punishment for our diseases. అయ్యా నువ్వు ఆ కొరకు నువ్వు గాయపడ్డావు, మరి పరీక్షను అనుభవించావు. In Jesus' name we speak healing into your bodies. యేసు పరిశుద్ధ నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాం. We release God's favor and healing. మరి దేవుని యొక్క కటాక్షం అనుగ్రహమును విడుదల చేస్తున్నాం. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత నొందు. Amen. ఆమేన్. We'll come to the third beatitude. మనము మూడొక ధన్యత వాక్యం గురించి మనం చూద్దాం. In Matthew chapter 5 and verse 5. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. It says, "Blessed are the meek, for they shall inherit the earth."
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. Blessed are the meek. సాత్వికులు ధన్యులు. What is meek? సాత్వికము అంటే ఏంటి? A meek is a very quiet and a gentle spirit. సాత్వికం అంటే నెమ్మది కలిగి నమ్రత కలిగిన ఆత్మ ఏంటున్నది. It's not willing to argue and fight. అది ఎవరితో వాద వివాదములు ఆడి కొట్లాడే ఆత్మ కాదు. It is a spirit where you know your power, but at the same time you hold it back. You don't fight with it. అయితే నీకు నీ సామర్థ్యము తెలిసి నువ్వు కొట్లాడకుండా నిన్ను నువ్వు అనుగ్రహంలో ఉంచుకునే శక్తి ఏంటున్నది. You restrain yourself. నిన్ను నువ్వు వెనక్కి తట్టుకునే ఆగగలిగేటటువంటి శక్తి. Moses was the leader of the Israelites. మోషే ప్రవక్త మరి ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉంటున్నారు. He was anointed by God and sent by God. దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత పంపబడినవాడు. And he came with God's authority and God's power. దేవుని యొక్క అధికారంతో సామర్థ్యంతో వచ్చిన వాడు. He was able to stand before the Pharaoh, the king of Egypt. ఆయన ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలబడిన సమర్థుడైంటున్నాడు. And he said, "Thus says the Lord, let my people go." ఆయన ఫరో రాజుతోటి నా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నా ప్రజలు విడుదల చేయి. He was a bold man. ఎంతో ధైర్యగల వ్యక్తి. Standing before the king of the whole land. ఆయన ఆ ఐగుప్తు రాజ్యానికి అంతటికి రాజాని ఎదుట నిల్చున్నాడు. And of course the king did not accept what he said. అయితే రాజు ఆయన మాటను అంగీకరించలేదు. And through Moses God did 10 mighty plagues upon Egypt. అయితే మోషే ద్వారా దేవుడు అక్కడ 10 విపత్తులను వారి మధ్య చూపించాడు. He was able to stand up to the king. ఆ మోషే గారు మరి రాజు ఎదుట ధైర్యంగా నిలబడగలిగారు. But such a person, అయితే అటువంటి వ్యక్తి, after he brought them out of Egypt, వారందరినీ మరి ఐగుప్తు నుంచి విడుదల చేసి తీసుకొచ్చిన తర్వాత, it says Moses was a meek man. దేవుడు మోషే ఎంతో సాత్వికమైన మనుషుడు అని రాయబడి ఉంది. Numbers chapter 12 and verse 3. మరి సంఖ్యాకాండము 12:3 చూసినట్లయితే, the man Moses was a very meek above all the men that were upon the face of the earth. అయితే భూలోకమున మనుషులందరిలో అతి సాత్వికుడైన మనిషి అని మోషే గురించి రాయబడి ఉంది. See, such a powerful man who could oppose the king of Egypt. మరి ఎంతో ధైర్యశాలి అయిన వ్యక్తి, రాజుని ఎదిరించగలిగిన వ్యక్తి. He was such a meek man. ఎంతో దీనుడు, సాత్వికుడై ఉంటున్నాడు. So meekness is not weakness. మరి సాత్వికము అంటే బలహీనత కాదు. People think, oh, if you're a meek person, you're a weak person. మరి సాత్వికం కలిగి ఉంటే బలహీనత అన్నది కాదు. It's just the opposite. అయితే దానికి వ్యతిరేకంగా ఉంటాము. Meekness means a man who's very strong but able to control himself. That's a meek man. సాత్వికం అంటే ధైర్యశాలి, బలవంతుడై ఉండి కూడా తాను నిగ్రహం కలిగి ఉండుట. You're full of power but you know how to control it. నీకు పూర్తి సామర్థ్యం కలిగి ఉండి మరి దాన్ని నిగ్రహంలో ఏ విధంగా ఉంచుకోవాలో తెలిసిన వాడే. You know who you are. You are the child of the living God and yet you control yourself. నువ్వు దేవుని బిడ్డవని నీకు తెలిసి కూడా నిన్ను ఒక నిగ్రహంలో పెట్టుకొని నిన్ను ఆధీనంలో ఉంచుకునేవాడు. Normally among human beings, సాధారణంగా మనుషులలో, when you have power, you want to show off the power. నీకు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అందరికి చూపించాలని ఆశపడతావు. When I live in Kashmir, నేను కశ్మీర్ ప్రాంతంలో ఉంటాను. and when the militants had guns in their hands, మరి ఆతంకవాదుల చేతుల్లో గన్నులు ఉంటున్నాయి. oh, they showed off their power. వారి సామర్థ్యాన్ని చూపిస్తూ తిరుగుతారు. Anyone crosses the road in front of their jeep, they'll shoot the person on the spot. మరి వారి వాహనం ఎదుట ఎవరైనా వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే వారిని కాల్చి పడేస్తారు. They were so power crazy. వారికి ఎంతో వారి సామర్థ్యం మీద గర్వం ఉంటున్నది. I saw the people who were shot. They used to come to me. They used to come and show the wounds. మరి వారు కాల్చిన చాలా మంది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వారి గాయాలు మేము చూసాం. Sometimes just because they were moving on the road a little slowly, they were blocking their jeep, they'll just shoot the fellow. మరి ఎవరైనా చిన్నగా వెళ్తుంటే వారి వాహనానికి అడ్డు వస్తున్నారని కాల్చి పడేశారు. No, that the power among human beings, they don't want to show off the power. వారికున్న సామర్థ్యాన్ని, శక్తిని వారు అందరికీ చూపించాలని ఆశపడతారు. But meekness is power with control. అయితే సాత్వికం ఏమిటంటే అదే శక్తి కలిగి ఉండి నిగ్రహం కలిగి ఉండుట. You don't show off your power. నీ యొక్క సామర్థ్యాన్ని అందరికి చూపించవు. You hold it back. కానీ నిగ్రహం కలిగి ఉండుట. I think my time is up. నా సమయము మరి హెచ్చుగా ఉన్నది. I'll continue it next week. నేను వచ్చే వారం మీతో మరి మిగతా విషయం పంచుకుంటాను.
Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit